చేసుకుంటాం. రెండు రక్షాబంధన్ ద్వితీయ ఎప్పుడు? రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్ట్ 9 సాటర్డే. మరి మనం ఇప్పుడు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ రాఖీ పండుగ రోజే మనం రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నాం. రాఖీ పౌర్ణమి ఈజ్ నాట్ ఏ పబ్లిక్ హాలిడే. ఆ రోజు ఏమి హాలిడే ఉండదు కాబట్టి మనం ఆ రోజే సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఈ ఇయర్ ఆ రాఖీ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? సెకండ్ సాటర్డే. సో సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి మనం ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఫైనల్గా అసలు రక్షాబంధన్కి ఎందుకు మనం ఇలా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాం చెప్పండి? మీరెవరు ఇంటి దగ్గర కూడా మీ అన్నయ్య లేదా తమ్ముడికి రాఖీ కట్టారు కదా? దేనికోసం? ఎప్పుడు మీరు దాని ఇంపార్టెన్స్ కూడా మేడం చెప్తారు, ఒకసారి వినండి. కానీ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా చక్కగా బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి, కొట్టుకోకూడదు. ఒకళ్ళ క్షేమం కోసం ఒకరు చూడాలి. అంటే మీరు బాగుండాలని వాళ్ళు బాగుండాలని మీరు ఎప్పుడు మంచి కోరుకుంటూ ఉండాలి. ఓకేనా? సో మేడం ఒకసారి దాని స్పెషాలిటీ చెప్తారు, జాగ్రత్తగా వినండి. అమ్మ పైన క్లాసెస్లో ఉన్న వాళ్ళు కూడా వినండి. మనకి కొంచెం అవేర్నెస్ ఉండాలి. అంటే మన మెయిన్ మన ఇండియన్ ఫెస్టివల్స్ అన్నీ కూడా వేటికైనా సరే వాటి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే అవి సెలబ్రేట్ చేసుకోవడంలో అర్థం ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మనకు కూడా కొంచెం కొంచెం తెలిసి ఉండాలి కదా. ఓకేనా? మేడం చెప్తారు, ఒకసారి వినండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆపదామదహర్తారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో మహామ్యహం. మరియు పిల్లలందరూ కూడా చక్కగా విని జాగ్రత్తగా నేను చెప్పేటువంటి శ్లోకాలను వింటూ ఈరోజు ఈ రకంగా మన స్కూల్ వాళ్ళు చక్కగా ఏర్పాటు చేశారు. ఇలాగా రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి అంటే ఎందుకు ఇలా చక్కగా ఎంతో అందంగా ఈ ఉత్సవాన్ని జరుపుతున్నారు ఇక్కడ. ఆ రోజు ఆగస్టు పౌర్ణమి, ఆగస్టు నెలలో రాఖీ పౌర్ణమి వస్తుంది. ఆగస్టు 9వ తారీఖు వచ్చింది ఈ సంవత్సరం. అంటే ఆ రోజు మీకు హాలిడే ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమాన్ని ముందుగానే మీకు చక్కగా ఎంతో వీణుల విందుగా మన స్కూలు చక్కగా మీకు ఎంతో అందంగా జరుగుతుంది. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ రకంగా ఈ ఉత్సవం సెలబ్రేట్ చేయడం అనేది జరగదు. దీనికి మీరు కూడా చక్కగా సహకరిస్తూ ఎటువంటి అలర్ట్ చేయకుండా చక్కగా చెప్పింది చేయాలి. అసలు రాఖీ పౌర్ణమి అంటే ఏంటంటే రాఖీ పౌర్ణమి అంటే రాఖీ అనేది ఏంటంటే రక్షాబంధనం, రక్షా కంకణం అని కూడా అంటారు. దీన్ని రక్షా కంకణం అని కూడా దీనికి పేరు. దీనిని ఎక్కువగా ఏంటంటే రాఖీ సిక్కులు, మన హిందువులు, క్రైస్తవులు ఈ 3 వర్ణాల వాళ్ళు కూడా ఇంకా చక్కగా సెలబ్రేట్ చేసుకొని ఎంతో ఇంకా ఈ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ముఖ్యంగా సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి ఒక పండుగ. ఏంటంటే వీరి అన్నా చెల్లెళ్ళు, సోదరీమణులు వీరి యొక్క బంధాన్ని బలోపేతం చేయడానికి, వీరి యొక్క బంధాన్ని బలోపేతం చేసే విధంగా జీవితాంతం స్థిరంగా ఉంచాలి. వారి బంధాన్ని శాశ్వతంగా ఉండాలని కోరుకుంటూ అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వారి అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ ఈ రక్షాబంధనాన్ని వారి యొక్క శ్రేయస్సు కోరుకుంటున్నానన్నా, నీవు ఎల్లకాలము చల్లగా దీవించాలి, ఎంతో శ్రేయస్సుతో దినదినాభివృద్ధి చెందుతూ నువ్వు ఉండాలి అన్నా, నీవు నాకు నిరంతరం రక్షగా ఉండాలి, జీవితకాలం నువ్వు నాకు రక్షగా ఉండు అన్నా, నన్ను చల్లగా కాస్తూ అదే విధాన్ని కట్టాలన్నమాట. అర్థమైందా అని భావిస్తూ అన్నగారు, అదేవిధంగా అన్నగారు కూడా జీవితాంతం తన అక్క ఎవరైనా సిస్టర్స్, చెల్లెవచ్చు అక్కవచ్చు, అటువంటి అర్థం వచ్చేవాళ్ళు కూడా అలాంటి బంధం లేకపోయినా అలా భావిస్తూ ఎవరికైనా ఈ రక్షాబంధనాన్ని రాఖీని కట్టడం జరుగుతుందన్నమాట. ఇది కట్టడం ద్వారా మన యొక్క ఈ బంధం బలోపేతం అవుతుందని మనం ఆశిస్తూ ఆ పండుగ రోజు ఈ విధంగా రక్షాబంధనం కట్టడం జరుగుతుంది. ఆ
కార్యక్రమాన్ని ఈరోజే మన స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. అర్థమైందా? ఆగస్టు 9వ తారీఖున హయగ్రీవ జయంతి. హయగ్రీవ జయంతి అంటే విద్యలకు అధిపతి అయినటువంటి హయగ్రీవుడు ఆయన యొక్క జయంతి ఉత్సవాన్ని కూడా ఆవేళే వచ్చింది. దాని గురించి ఆయన కూడా తలుచుకుంటూ మళ్ళీ రేపు ఏమైనా రాను కదా ఆయన కూడా స్తుతిస్తూ ఆ శ్లోకాన్ని ఒకసారి చెప్దాం. హయగ్రీవుని యొక్క శ్లోకాన్ని. జ్ఞానానందమయం దేవం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అన్నయ్య నువ్వు పిలిస్తే చెల్లిలా జన్మనెత్తాను. హాయి హాయిగాను నవ్వితే ఎంత ఎంత మురిసిపోతాను. అన్నయ్య నువ్వు తలిస్తే కళ్ళ ముందు వాలిపోతాను. నువ్వు పంచిన ప్రేమకెప్పుడు రుణపడిపోయే ఉంటాను. ఈ రోజు కోసం నేనెంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్ళుగా. నా కోసం ఎన్నో వదిలి దూరంగా శిలలా బతికవే. నా కంట్లో